హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఉషారు వ్లాగ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక స్వాగతం. ఇంతకుముందు వీడియోలో మనం బ్లౌజు బ్యాక్ పార్ట్ కటింగు, ఫ్రంట్ పార్ట్ కటింగు, అలాగే హ్యాండ్స్ కూడా ఏ విధంగా కట్ చేయాలో పూర్తిగా వీడియోని అయితే చేశాను. ఆ వీడియోలు చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు స్టిచ్చింగ్ మరింత ఈజీగా అర్థమవుతుంది. ఈరోజు మనం కట్ చేసిన అన్ని పార్ట్స్ని ఒకదానితో ఒకటి జత చేసి పూర్తిగా బ్లౌజ్ రూపంలోకి ఎలా తీసుకురావాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఈ వీడియో చూడడానికన్నా ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మేము వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ముందుగానే శారీలో వచ్చిన బ్లౌజ్ క్లాత్ని అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ క్లాతులు ఉన్నాయి కదండి, వాటన్నిటిని ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాము. ముందు వేటిని కుట్టాలి అనేసి తీసేద్దాము. ముందుగా మనం స్టిచ్చింగ్ హ్యాండ్స్తోనైతే స్టార్ట్ చేద్దామండి. హ్యాండ్స్కి మనం జాయింట్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వీటికైతే జాయింట్ అయితే చేసుకుందాము. మనం హ్యాండ్స్ కటింగ్ చేసే సమయంలో మార్కింగ్ చేసుకున్నాం కదా అండి, ఉల్టా పల్టా అనేసి. ఇప్పుడు మాత్రం మనకి అది ఉల్టా పల్టా మార్కింగ్ ఎందుకు చేసుకున్నాం అనేది ఇప్పుడు ఉపయోగపడుతుందండి. చూసారా, మనం ఫ్రంట్ పార్ట్కి కరువు తీసి చిన్న టక్స్ ఇచ్చేసి అక్కడ మార్కింగ్ పెట్టాం కదా, అది మనకి కుట్టే సమయంలో పైకి కనిపించాలి. ఇప్పుడు హ్యాండ్కి అయితే మనం జాయింట్ ముక్కల్ని వేసుకోవాలి అండి. నేను కింద ఉన్న హ్యాండ్కి అయితే వేస్తున్నానండి. మనకి మెయిన్ హ్యాండ్కి కింద మనం జాయింట్ వేసే ముక్క అయితే వేయాలి. ఫస్ట్ కొంచెం మిషన్ స్టార్టింగ్లో కొంచెం రఫ్ ఇవ్వాలండి. రఫ్ ఇస్తే ఏంటంటే స్టిచ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా పడుతుంది. ఇప్పుడు ఆ రెండు ముక్కల పైన మనం స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇక వేసిన తర్వాత మళ్ళీ ఇలా క్లాత్ని తిప్పేసి క్లాత్ పైన ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం ద్వారా మనకి స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మీకు ఒకవేళ ఇలా స్టిచ్ చేయటం రావట్లేదు అనుకుంటే ఇలా రెండు ముక్కలకు కూడా పిన్స్ అయితే పెట్టుకొని కుట్టుకోవచ్చండి. అలా పిన్స్ పెడితే ఏంటంటే క్లాత్ అనేది జారిపోకుండా ఉంటుంది. ఇక ఇప్పుడు రెండవ సైడ్ కూడా జాయింట్ ముక్కలను అయితే వేసుకోవాలండి. చూసారా, క్లాత్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఎక్కువ తక్కువ లేకుండా, ఎక్కువగా ఉంటే మనం కట్ చేసుకోవచ్చండి, తక్కువగా ఉంటే మాత్రానికి కొంచెం మళ్ళీ దానికి కూడా అతికి వేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇలా స్ట్రైట్గా కుట్టు వేసేటప్పుడు క్లాత్ని అస్సలు లాగకూడదండి, స్ట్రైట్గా పట్టేసుకొని కుట్టాలి. ఇలా స్టిచ్ వేయటం అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ని సెంటర్లో ఇలా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. రెండు వైపులు కూడా ఈక్వల్గా ఉండాలి అండి లూజ్ అనేది. మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి మనం కరువు తీసాం కనుక అది కొంచెం లోపలికి అనేసి ఉంటుంది. ఇక ఇది హ్యాండ్ అయితే వేయటం అయిపోయిందండి. సేమ్ రెండో హ్యాండ్కి కూడా ఇలానే వేసుకోవాలి. ఒకసారి రెండు హ్యాండ్స్ను కూడా ఒక చోట పెట్టి చూసుకోవాలి అండి, కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి. ఇవైతే రెండు కరెక్ట్గానే ఉన్నాయి. అది చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యిందండి. ఇక హ్యాండ్స్కి మనం జాయింట్ ముక్కలు వేయటం అయితే అయిపోయిందండి. మెయిన్ క్లాత్కి లైనింగ్ని అయితే అటాచ్ చేసుకోవాలి. మనం ఇలా లైనింగ్ని అటాచ్ చేసే ముందు బ్లౌజ్ పీసు తిరగల మరగల అనేది చూసుకోవాలి అండి. ఎప్పుడైనా సరే తిరగల వైపు కొంచెం వైట్గా ఉంటుందండి, అది కాస్త మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చేతికి హెమ్మింగ్ లేకోకుండా క్లాత్ని అయితే జాయింట్ వేసుకోవాలి అండి. ఫస్ట్ మనం ఉల్టాగా హ్యాండ్స్ లైనింగ్ క్లాత్ను కింద పెట్టేసి దానిపైన బ్లౌజు మెయిన్ క్లాత్ని పెట్టాలి అండి. ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. మనం పాదం మందం మాత్రమే క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచాలండి. మనం హ్యాండ్ కట్ చేసే సమయంలో ఎక్స్ట్రా పెట్టాం కదండి, పావించు అంత మందమే మనం ఖర్చు మీద కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకుందాము. ఇలా ఒక కుట్టుని చివరి వరకు వేసుకోవాలి అండి. ఇక ఈ స్టిచ్ తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా, అంటే మనకి ఖర్చు ఉంటుంది కదండి, ఖర్చు మీద ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి. అలా వేసుకుంటేనే మనం హెమ్మింగ్ చేయకపోయినా కూడా కుట్టు అనేది చాలా నీట్గా ఉంటుంది. నేను ఇంతకుముందు చేసిన వీడియోకి సిస్టరు కుట్లు అనేది బయటకి కనిపించకుండా కుట్లు వేయాలి అనేసి అన్నారు. ఇలా కూడా స్టిచ్ వేసుకోవచ్చండి. ఆ కస్టమర్ ఏంటంటే స్టిచ్చెస్ అంటే తనకి హెమ్మింగ్ ఇష్టం ఉండదండి, అందుకనేసి స్టిచ్చింగ్ అనేది బయటికి కనిపించేలా వేశాను. ఇప్పుడు ఇలా వేసిన స్టిచ్చెస్ అనేవి బయటికి అయితే కనిపించవు.
మనం ఇలా 2 స్టిచ్చెస్ని లోపల ఖర్చు పైన వేసాం కదండి. చూసారా మనం ఎంతవరకు అయితే ఖర్చు పెట్టామో అంతవరకు మాత్రమే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక ఇప్పుడు హ్యాండ్ మొత్తానికి కూడా పూర్తిగా మనం స్టిచ్చెస్ అయితే వేసుకుందాము. ఇప్పుడు చూడండి ఒకసారి హ్యాండ్ క్లాత్ మనం ఎంతవరకు అయితే కుట్లు వేసాం కదండి, 2 కుట్లు. ఆ 2 కుట్లు మనకి ఇటు పైన కనపడుతూ ఉండేంత వరకు కరెక్ట్గా సర్దుకొని లూజ్ కుట్టు అయితే వేసుకుందామండి. ఎందుకంటే ఈ కుట్టు వేస్తేనే మనకి ఇది కొంచెం క్లాత్ అనేది పలచగా జారిపోతూ ఉంది కదా అండి సిల్క్ది. మనం ఇలా లూజ్ కుట్టు వేసుకోవటం ద్వారా కుట్టే సమయంలో జారిపోకుండా ముడతలు రాకుండా ఉంటుంది. మనం బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఈ కుట్టు అనేది విప్పుకుంటే సరిపోతుంది. ఇలా హ్యాండ్కి చివరి వైపున వేసుకొని నిదానంగా క్లాత్ని అయితే ఎటు కూడా ఎక్కువ తక్కువగా కాకుండా కరెక్ట్గా చూసుకోవాలండి. ఈ సిల్క్ బ్లౌజ్ కాబట్టి మిషన్ పైన అస్సలు ఆగదు, జారిపోతూ ఉంటుంది. నిదానంగా సర్దుకుంటూ కుట్టుకోవాలి. ఈ హ్యాండ్కి కర్వ్స్ ఉంటాయి కదండి, రౌండ్గా వచ్చేలాగా మనమైతే కుట్టుకుంటూ తిప్పుకోవాలండి. మనది లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా అండి, దానితోటి ఎటు అంటే అటు తిప్పుకోవడానికి మనకి హ్యాండ్స్ మూమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. చూసారా ఇలా కుట్టుకుంటూ మనం మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కూడా ఇలా నీట్గా అనుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి. అసలు చాలా జాగ్రత్తగా కుట్టాలండి ఈ సిల్క్ బ్లౌజుల్ని. ఇవైతే కొంచెం తేడా వచ్చినా కూడా ముడతలుగా అనిపిస్తాయండి. ఇలా కుట్టు వేసుకొని చివరి వరకు కూడా ఇలానే వేసుకోవాలి. ఒకసారి చూపిస్తాను స్టిచ్ మొత్తం అయిపోయిన తర్వాత. చూడండి ఇది నేను దగ్గర నుండి జూమ్ చేసి తీయడానికి కుదరలేదండి. అందులోనూ మనం పెట్టిన దారం అనేది కరెక్ట్గా సరిపోయింది కనుక అసలు స్టిచ్చెస్ అనేవి బయటికి ఏమాత్రం కూడా కనిపించడం లేదు. బ్లౌజు హ్యాండ్ కూడా చాలా నీట్గా వచ్చిందండి. ఎక్కడా కూడా ముడతలు లేకోకుండా చాలా స్ట్రైట్గా వచ్చింది. నేను ఈ లైనింగ్ క్లాత్ని అయితే తడిపేశానండి. అందులోనూ ఈ బ్లౌజ్ కస్టమరు వాళ్ళ విలేజ్లో ధ్వజస్తంభం వేస్తున్నారంట అండి. అందుకనేసి ఎల్లో కలర్ శారీ నాకు అర్జెంటుగా కావాలి అనేసి తీసుకొని కుట్టించుకున్నారండి. ఇది మొత్తం అయిపోయిన తర్వాత చివరిలో కొద్దిగా ఫోటో అంటే వీడియో జూమ్ చేసి తీద్దామన్నా కూడా కుదరలేదు. ఇలానే రెండవ హ్యాండ్ కూడా వేసుకోవాలి అండి. సేమ్ దీని ప్రకారం అంటే ఇటువైపు అంచు వచ్చింది కదా అండి, అటు సైడ్ కూడా సేమ్ ఇలానే బార్డర్ అయితే వచ్చింది. నేను సేమ్ అది కూడా అలానే వేసేసాను. ఇక ఇప్పుడు ఈ క్లాత్లో మనం బ్యాక్ పార్ట్ని అయితే జాయింట్ అయితే వేసుకోవాలి. అంటే బ్లౌజులు మెయిన్ క్లాత్ అటాచ్ చేయడం ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుందండి. నేను ఎప్పుడూ కూడా స్టార్టింగ్ నుంచి లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ని అయితే కట్ చేయనండి. అది హ్యాండ్సే అవనివ్వండి, బ్యాక్ పార్టే అవనివ్వండి, ఫ్రంట్ పార్టే అవనివ్వండి, ఎప్పుడూ కూడా నేను విడివిడిగా కట్ చేసుకొని జాయింట్ వేసుకోలేదండి. నేను ఎప్పుడూ కూడా మొత్తం అన్ని జాయింట్ వేసిన తర్వాత చివరిలో మాత్రమే కట్ చేసుకుంటాను. నాకెందుకో ఈ మెథడే చాలా ఈజీ అని అనిపించేది. మనం విడివిడిగా కట్ చేసుకుంటే క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాల్సి వస్తుందండి. ఒక్కోసారి క్లాత్ సరిపోదనేసి నేను ఇలా అయితే స్టిచ్ చేసుకుంటాను. ఇక మనం బ్యాక్ పార్ట్ యొక్క నెక్కుని ఉల్టా తిప్పేసుకోవాలండి, హెమ్మింగ్ లేకోకుండా. అందుకనేసి నేను ఇలా పిన్స్ అయితే పెడుతున్నాను. నెక్కుకి 2 వైపులు ఇలా కప్పు దగ్గర కూడా ఒక పిన్ అయితే పెట్టాను. ఇలా సిల్క్ బ్లౌజులకి కొత్త వాళ్ళే కాదండి, ఎంత ఈజీగా కుట్టే వాళ్ళైనా కూడా ఖచ్చితంగా ఇలా పిన్స్ అయితే పెట్టుకుంటారండి. ఎందుకంటే నెక్ అనేది జారిపోతూ ఉంటుంది కదా, అందుకనేసి ఇలా ఇక్కడ షోల్డర్స్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. ఈ స్టిచ్ అనేది మనం లూజ్ కుట్టు వేసుకోకూడదు, కొంచెం దగ్గర స్టిచ్చే వేసుకోవాలి అండి. స్టార్టింగ్ నుంచి ఇలా ఎండింగ్ వరకు రౌండ్ల దగ్గర కరెక్ట్గా రౌండ్ తిప్పుకుంటూ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత దారాన్ని అయితే కట్ చేసుకోవాలి అండి. మనం ఇలా బయటికి తీసినప్పుడు దారం అనేది చివరి వరకు రాదు కదా అండి, మనమే పాదాన్ని పైకి అనేసి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా దారం కట్ చేసుకున్న తర్వాత నెక్ అయితే కట్ చేసుకుందామండి. ఇది ఎటు కాకుండా సెంటర్లో ఉంది కనుక కొద్దిగంత చిన్నగా కటింగ్ అయితే చేసుకొని ఇలా నెక్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి అండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పిన్స్ని అయితే తీసేద్దామండి.
మనం ఇప్పుడు కుట్టు వేసాం కదండి నెక్ పైన, ఆ కుట్టుకి తగలకోకుండా ఖర్చు పైన ఇలా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి అండి. ఎందుకంటే మనం నెక్కుని ఉల్టా తిప్పేస్తున్నాం కదా, అందుకనేసి ఇలా చిన్న టక్స్ ఇచ్చుకోవటం ద్వారా నెక్ అనేది కరెక్ట్గా క్లియర్గా తిరుగుతుంది. అందుకనేసి ఇలా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. అలాగనేసి దారం అనేది మనం వేసిన స్టిచ్ అనేది కట్ అవ్వకూడదండి. స్టిచ్ కట్ అయితే మాత్రానికి నెక్ అనేది కరెక్ట్గా రాదు. ఒకవేళ అలా కట్ అయితే దానిపైన ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ లైనింగ్ మొత్తాన్ని కూడా ఉల్టా తిప్పేసుకుందామండి. చూడండి ఒకసారి వీడియోలో ఎలా తీస్తున్నానో. ఇలా నెక్ మొత్తం కూడా ఉల్టా తిప్పేసుకొని దీనిపైన మనం స్టిచ్ అయితే వేసుకోవాలి అండి. మనకి లైనింగ్ అనేది బయటికి కనపడకూడదండి. లైనింగు అలాగే మెయిన్ క్లాత్ రెండూ కూడా ఒకే లైన్లో ఉండాలి. ఏది కూడా బయటికి కనిపించుకోకుండా ఉండాలి. ఇలా నిదానంగా మనం స్టిచ్ అయితే వేసుకోవాలి అండి. ఇది కొంచెం సిల్క్ కదా, మనకి కొంచెం అటు ఇటుగా పోతూ ఉంటుంది. కరెక్ట్గా పట్టేసుకొని నిదానంగా కుడుతూ వేస్తే కరెక్ట్గా నెక్ అయితే వస్తుంది. మనం ఎలాగూ ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ చేయటం లేదు కనుక కేవలం స్టిచ్చింగ్ మాత్రమే చేస్తున్నాం. కాబట్టి నెక్ మొత్తం కూడా స్ట్రైట్గా నీట్గా కనిపించేలా జాగ్రత్తగా కుట్టాలి. ఎక్కడా కూడా క్లాత్ అనేది ముడత పడకుండా చేతితోటి సర్దుకుంటూ నిదానంగా స్టిచ్ వేయాలి. స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అనేసి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి. రౌండ్ తిప్పేటప్పుడు తొందరపడకుండా నిదానంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా నెక్ మొత్తం కూడా చివరి వరకు వేసుకోవాలి అండి. ఇక ఇప్పుడు మనకి లోపల లైనింగ్ వైపుకి క్లాత్ని అయితే తిప్పుకొని మనం నెక్ మొత్తానికి కూడా స్టిచ్ అనేది వేసుకుందామండి. ఇలా స్టిచ్ చేసే సమయంలో కొంచెం హ్యాండ్ అనేది మిషన్ దగ్గర కొంచెం ఇరుకవుతుంది అనేసి నేనైతే ఈ హ్యాండ్ని అయితే కట్ చేస్తున్నాను. మనం ఎలాగూ తర్వాతకైనా హ్యాండ్ కట్ చేయాల్సిందే కనుక ఇప్పుడే కట్ చేసి దాన్ని అయితే పక్కన పెట్టేశానండి. ఇక ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి అయితే స్టిచ్ అయితే స్టార్ట్ చేద్దామండి. చూసారా ఇక్కడ షోల్డర్ దగ్గర ఉంది కదా అండి, అక్కడి నుంచి మనం లూజ్ కుట్టు అయితే వేద్దాము. ఇలా సిల్క్ బ్లౌజులు కుట్టే సమయంలో ఎక్కువగా క్లాత్ను సర్దుకోవటమే సరిపోతుంది. అందుకనేసి అవసరమైతే పిన్స్ పెట్టుకొని కుట్టుకోవచ్చు. ఈ బ్యాక్ పార్ట్ మొత్తం కూడా చుట్టూ వేసుకుంటూ మళ్ళీ లెఫ్ట్ వైపు ఉన్న షోల్డర్ వరకు అయితే స్టిచ్ వేసుకుంటూ రావాలి అండి. ఇది నిదానంగా ఆపుకుంటూ మధ్య మధ్యలో సరి చేసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లైనింగ్ను కూడా సేమ్ ఇదే విధంగా మెయిన్ క్లాత్ తోటి అయితే కుట్టేసుకోవాలి.
ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కదా, మనం కట్ చేసే సమయంలో క్రాస్గానే కట్ చేసాము. అదేవిధంగా బ్లౌజు మెయిన్ క్లాత్ అతికిచ్చేటప్పుడు కూడా సేమ్ క్రాస్గానే వేసుకోవాలి. అలా వేసుకుంటేనే ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్కి కూడా మనం మార్కింగ్ చేసాం కదా ఉల్టా పల్టా, ఇలా మనం జాయింట్ వేసే సమయంలో ఏదనేది అర్థం అవ్వడం కోసం అనేసి అలా మార్కింగ్ అయితే చేశాను. అలా మార్కింగ్ చేయకపోతే మనం రెండు కూడా ఒక్కోసారి రెండు ఉక్సులు పట్టీలే కుట్టవచ్చు, రెండు కాజా పట్టీలైనా కుట్టవచ్చు. అందుకనేసి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనకి ఫ్రంట్ నెక్ అనేది కొంచెం లోతుగా ఉంటుంది కాబట్టి మీకు అవసరమైతే పిన్స్ పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నెక్ స్టార్టింగ్లో మనం స్ట్రైట్గా దగ్గర కుట్టు పెట్టి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా మిషన్ పైన నెమ్మదిగా కుట్టాలి. ఎక్కడా కూడా క్లాత్ అనేది మడత పడకుండా చేతితోటి సర్దుకుంటూ స్టిచ్ అయితే వేయాలి. ఇలా నెక్ వేసిన తర్వాత మనం దారం అయితే కట్ చేసుకుందామండి. ఎందుకంటే మనం ఫ్రంట్ నెక్ కూడా హెమ్మింగ్ చేయం కనుక అందుకనేసి దారాన్ని అయితే బయటకు తీసేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసిన తర్వాత నెక్ దగ్గర మనం స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్ కట్ అవ్వకోకుండా ఇలా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇలా ఇచ్చిన తర్వాత నెక్ని మనం ఉల్టా తిప్పేసుకోవాలి. చూసారా, ఇలా ఉల్టా అయితే తిప్పేసుకోవాలి. తిప్పిన తర్వాత కూడా మనం క్లాత్ని మెయిన్ క్లాత్ని అలాగే లైనింగ్ క్లాత్ని కూడా సర్దుకోవాలండి నీట్గా. ఈ సిల్క్ బ్లౌజ్ అనేది ఎక్కువగా జారిపోతుంటుంది కనుక మనం సర్దుకోవటానికి కొంచెం ఓపికతో ఉండాలి. ఇలా మనం ఉల్టా తిప్పేసిన తర్వాత ఈ నెక్ పైన ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా రౌండ్ కరువుల దగ్గర ఆగుతూ ఆగుతూ వేసుకోవాలి, లేదంటే నెక్ అయితే కరెక్ట్గా రాదు. ఇలా నెక్కుకి వేసిన తర్వాత మనమేమి దారం తీయనవసరం లేదండి. ఇలా మళ్ళీ తిప్పేసుకొని షోల్డర్ మీద నుండి కుట్టి వేసుకుంటే సరిపోతుంది. షోల్డర్ వైపు వేసేసి అలాగే మనం చంక వైపు కూడా రౌండ్గా స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ కరెక్ట్గా చూసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ముడతలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకనేసి క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువగా ఉందనేసి నేను హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ మాత్రమే చూపించానండి. వీటన్నింటినీ ఏ విధంగా కుట్టాలో ఇంకొక వీడియోలోనైతే చూపిస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్లో అడగండి. ఇంకా ఇలాంటి మరిన్ని బ్లౌజ్ కటింగ్ మరియు స్టిచ్చింగ్ అలాగే డ్రెస్సెస్ స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. తర్వాతి వీడియోలో బ్లౌజ్కి మిగిలిన ఫినిషింగ్ పనులు మరియు చివరి స్టెప్స్ను కూడా పూర్తిగా చూపిస్తాను. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.